హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో టెట్ డిఎస్సికి సంబంధించి సోషల్ కంటెంట్ మీద అధికంగా మార్క్స్ సాధించే విధంగా మనం కంటెంట్ కవర్ చేస్తున్నాం. ఇది వరకు 160 వరకు ఇంపార్టెంట్ కంటెంట్ని కవర్ చేయడం జరిగింది క్లాస్ రూపంలో. సో దాని కంటిన్యూషన్లో భాగంగా ఈరోజు 161 నుంచి ఇంపార్టెంట్ బిట్స్, ఇది 3వ తరగతి నుంచి ఇంటర్ వరకు కవర్ చేసిన టాపిక్స్ ఇందులో ఉంటాయి. సో ఈ కంటెంట్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. విత్ ఎక్స్ట్రా కంటెంట్ తోటి డీటెయిల్డ్గా ఉంటుంది. సో ఇప్పుడు టెట్కు ఎక్కువ రోజులు టైం లేదు. వితిన్ 10 to 12 డేస్లో మనకు టెట్ ప్రారంభం అవుతుంది ఎగ్జాము. సో మరి అది పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ సోషల్ కంటెంట్ మీద మీకు ఈజీగా రివిజన్ జరగడానికి, అధికంగా స్కోర్ చేసే విధంగా మన దగ్గర ఈ కంటెంట్కి సంబంధించిన పీడిఎఫ్ ఉంది. సో ఈ పీడిఎఫ్ కావాలనుకునేవారు జస్ట్ మీరు అన్న పీడిఎఫ్ ఇదే. దాదాపు మనకు 74 పేజీలతోటి ఇక్కడ చూసుకోవచ్చు. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సోషల్ సైన్స్ కంటెంట్ పేపర్ 1 and 2కి సంబంధించి ఇక్కడ మీరు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు బిట్స్ చూడవచ్చు. ఇందులో ఎక్స్ట్రా కంటెంట్ కూడా ఉండడం జరుగుతుంది. దాదాపు 200 వరకు బిట్స్ ఇందులో మనం కవర్ చేయడం జరిగింది. సో ఇది 200 బిట్స్ అనుకున్నా కానీ ఇందులో ఎక్స్ట్రా కంటెంట్ చూసుకుంటే 400 to 500 వరకు బిట్స్ ఇందులో మనకు కవర్ అవుతాయి. సో ఈజీగా రివిజన్ చేసుకోవడానికి, ఎక్కువ కంటెంట్, ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి సోషల్ కంటెంట్లో ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో ఈ పీడిఎఫ్ కావాలనుకునేవారు జస్ట్ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన జాయిన్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఒకసారి చూపిస్తాను అది. సో ఇక్కడ మన ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ జాయిన్ అనేది ఒకటి ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఎందుకు కనిపిస్తలేదంటే వీళ్ళు ఆల్రెడీ మన ఛానల్ మెంబర్ వీరు. సో వీరికి ఉచితంగా పీడిఎఫ్ అందించడం జరిగింది. సో ఇక్కడ జాయిన్ అనేది మీకు ఆప్షన్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది. జాయిన్ ఫర్ మోర్ బెనిఫిట్స్ 29 రూపీస్ అని, అండ్ ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ జాయిన్ అవ్వని 59 రూపీస్ తోటి. సో దీన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత ఆఫ్టర్ పేమెంట్ తర్వాత మీరు మా ఛానల్ మెంబర్ అయిపోతారు. మెంబర్ అయిన తర్వాత మీకు బ్యాడ్జెస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడవచ్చు వీళ్ళంతా ఛానల్ మెంబర్స్. ఇప్పటివరకు దాదాపు ఒక 45 మెంబర్స్ వరకు మన ఛానల్కి మెంబర్గా అవ్వడం జరిగింది. సో వీరికి ఉచితంగా పీడిఎఫ్స్, అది కరెంట్ అఫైర్స్ కానీ, అది కంటెంట్ పీడిఎఫ్స్ కానీ అన్నీ ఉచితంగా వీరికి అందించడం జరుగుతుంది విత్ లైఫ్ టైం. సో ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఇక్కడ ఆప్షన్ అనేది అయితే మీకు కనిపిస్తుంది. జాయిన్ అనే ఆప్షన్ తోటి జాయిన్ అయిన తర్వాత మీకు ఆ పీడిఎఫ్స్ అని రావడం జరుగుతుంది. మీకు బ్యాడ్జ్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది యూట్యూబ్ నుంచి. సో ఆ బ్యాడ్జ్ అనుగుణంగా నేను మీకు గూగుల్ డ్రైవ్లో మెయిల్ ద్వారా పీడిఎఫ్ అనేది అయితే పంపించడం జరుగుతుంది. సో టైం వేస్ట్ చేసుకోకండి. ఖచ్చితంగా ఉపయోగపడే కంటెంట్ కాబట్టి డెఫినెట్గా పీడిఎఫ్ని ఇప్పుడే పొందండి. సో ఈ పీడిఎఫ్తో పాటు ఉచితంగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా 2023కి సంబంధించి అందించబోతున్నాను. సో ఇదే 2023కి సంబంధించి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ డిఎస్సి కోసం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో దాదాపు 104 పేజీలతోటి ఈ పీడిఎఫ్ ఉంది. అంటే మినిమం ఒక 500 నుంచి 600 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇందులో ఉంటాయి ఈ పీడిఎఫ్లో. విత్ హ్యాండ్ రైటింగ్ తోటి తయారు చేయబడింది. వివిధ రకాల కరెంట్ అఫైర్స్ సేకరించి ఇందులో ఒకటే దగ్గర పొందుపరచడం జరిగింది. సో మీకు ఖచ్చితంగా రివిజన్కి ఉపయోగపడుతుంది. డెఫినెట్గా డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, ఇంకా ఏ ఇతర కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఇప్పుడే మీరు ఛానల్లో జాయిన్ అయ్యి మెంబర్ అయిపోండి. తర్వాత మీకు ఇవన్నీ ఫ్రీగా అందించడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం క్లాస్లోకి వెళ్దాం. ప్రీవియస్ క్లాస్లో 160 వరకు కవర్ చేయడం జరిగింది బిట్స్. ఈరోజు 161 నుంచి చూద్దాం. సో 161 బిట్ చూడండి. సిపాయిల తిరుగుబాటు సమయంలో భారత సైన్యంలో ఆంగ్లేయులు 45,000 మంది మాత్రమే ఉండేవారు. అదే మన భారతీయ సైనికుల సంఖ్య చూసుకుంటే 2,32,000 మంది భారతీయ సైనికులు ఉండేవారు. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు ఎంత వెట్టి చాకిరీ చేసుకున్నారో మన సైనికులతోటి. దీనివల్లనే సిపాయిల తిరుగుబాటు అనేది రావడం జరిగిందని అయితే మనకు తెలుస్తుంది. సో ఇందులో 2వ బహదూర్ షా సైన్యాధికారి బక్తఖాన్ బ్రిటిష్ అధికారి అయిన నికల్సన్ని చంపేస్తాడు. ఈ 2వ బహదూర్ షా ఎవరు అంటే ఢిల్లీ సుల్తాన్. ఆ కాలంలో బ్రిటిష్ వారి సిపాయిల తిరుగుబాటు కాలంలో ఢిల్లీ సుల్తాన్ ఉన్నాడు. ఈయన యొక్క సైన్యాధిపతి బక్తఖాన్ ఏం చేస్తాడంటే బ్రిటిష్ అధికారి అయిన నికల్సన్ని చంపేస్తే ఆ తర్వాత ఏమవుతుంది, నికల్సన్ తర్వాత వచ్చిన వ్యక్తి హడ్సన్. ఈయన ప్రతీకారంగా ఎర్రకోట మీద దాడి చేసి 1857 సెప్టెంబర్ 20న, ఇంపార్టెంట్, సెప్టెంబర్ 20న ఈ 2వ బహదూర్ షాను బంధించి రంగూన్ జైల్లో బంధిస్తే అక్కడ ఆయన మరణిస్తాడు అక్కడనే. ఆ తర్వాత కుమారులని, అంటే శేషమేమి మిగలద్దని కుమారులను కూడా చంపించేసేస్తాడు ఈ హడ్సన్. సో ప్రతీకారం ఆ విధంగా ఉండేది బ్రిటిష్ వాళ్ళది. ఈ విధంగానే సిపాయిల తిరుగుబాటు అణచివేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఎక్స్ట్రా కంటెంట్ ఉంటుంది ఇందులో. అందుకని పీడిఎఫ్ ఖచ్చితంగా పొందాలి. ఇప్పుడే జాయిన్ అయ్యి పొందండి. నెక్స్ట్ 162. ఝాన్సీ దత్తపుత్రుడు దామోదర్ రావు. ఇంపార్టెంట్, ఝాన్సీకి దత్తపుత్రుడు దామోదర్ రావు. ఈయన పేరుతో పాలన చేస్తే 1853లో డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఈయన ఏం చేస్తాడో దత్తపుత్రులది నడవది, నిజంగానే సొంత పుత్రులు ఉండాలి, దత్తపుత్రులు ఉంటే నడవది, దాన్ని ఆక్రమించుకుంటామని రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఝాన్సీని ఆక్రమించుకుంటాడు మనకు డల్హౌసీ.
అయితే 1858 మార్చ్ 24న సర్ హ్యూరోజ్ అనే అధికారిని ఝాన్సీ మీదకి పంపుతాడు డలౌజీ. అయితే ఈ హ్యూరోజ్ అనే అధికారి ఝాన్సీ లక్ష్మీబాయితో యుద్ధం చేస్తాడు. హ్యూరోజ్ ఎంతగా యుద్ధం చేస్తాడంటే ఝాన్సీ లక్ష్మీబాయి వీరోచిత పోరాటానికి ముగ్ధుడైపోతాడు ఈయన. సో ఆ విధంగా ఝాన్సీ లక్ష్మీబాయి యుద్ధంలో గాయాలపడి మరణిస్తుంది. సో ఆ తర్వాత తాంతియా తోపే సపోర్ట్ ఉంటాడు కదా ఝాన్సీ లక్ష్మీబాయికి, ఆయనని కూడా 1859 ఏప్రిల్ 18 నాడు ఉరిదీసేస్తారు. సో ఈ విధంగా అయితే జరుగుతుంది ఇది. నెక్స్ట్ 163. సో ఇక్కడ అవధ్లో కూడా ఈమె సిపల తిరుగుబాటుకి సపోర్టివ్గా ఉంటుంది. వజీర్ అలీ షా భార్య అయిన బేగం హజరత్ మహల్, ఈమె దగ్గర కూడా చూడండి ఇక్కడ క్యాంప్బెల్ అవధ్ మీద దండెత్తడం వల్ల నేపాల్ వెళ్ళిపోతారు. సో ఇక్కడ చూడండి క్యాంప్బెల్ అనే వ్యక్తి ఈ అవధ్ మీద దండెత్తితే 1857 లక్నోలో నేపాల్ వెళ్ళిపోతారు ఈ వజీర్ అలీ షా భార్య ఆమె. అయితే తర్వాత చూసుకుంటే బీహార్లో తిరుగుబాటు జరగడం వల్ల అక్కడ 90 ఏళ్ల వృద్ధుడు కున్వర్ సింగ్ బ్రిటిష్ వారిని ఎదిరించాడు. సో ఇక్కడ ఏమైంది, అక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి అయితే మరణించింది యుద్ధం చేసి. సో ఇక్కడ ఈ బేగం హజరత్ మహల్ ఈ క్యాంబెల్ అనే బ్రిటిష్ వ్యక్తి ఆక్రమించడం వల్ల తనతోటి తట్టుకోలేక నేపాల్ వెళ్ళిపోయి రాజ్యాన్ని విడిచేసుకుంటుంది. సో ఇక్కడ బీహార్లో కూడా 90 ఏళ్ల వృద్ధుడు కున్వర్ సింగ్ ఏం చేస్తాడు, తన రాజ్యాన్ని ఆక్రమించాలని అనుకుంటే బ్రిటిష్ వారిని ఎదిరిస్తాడు, కానీ చివరికి ఓడిపోతాడు. సో ఈ కున్వర్ సింగ్ ఇంపార్టెంట్, బీహార్ వృద్ధ సింహం అంటారు ఈయనని, ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి బీహార్. నెక్స్ట్ 164. 1857 తిరుగుబాటు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూస్తే, 1858 నవంబర్ 1న అలహాబాదులో లార్డ్ కానింగ్ విక్టోరియా మహారాణి ప్రకటన చదివాడు. సిపల తిరుగుబాటుని అణచివేసిన తర్వాత ఈ ప్రకటన చదువుతాడు. దీని ప్రకారం ఏంటంటే ఈస్ట్ ఇండియా పాలన రద్దవుతుంది, బ్రిటిష్ ఇండియా నేరుగా పాలన చేపడుతుంది. సో గవర్నర్ జనరల్ పదవిని వైస్రాయ్గా మార్చారు. సో ఎప్పటి నుంచి అనుకుంటున్నారు ఈస్ట్ ఇండియా పాలన ఎందుకు, మనమే డైరెక్ట్గా పాలిద్దామని బ్రిటిష్ వాళ్ళు అనుకుంటూనే ఉన్నారు. సిపాయిల తిరుగుబాటు రావడం వాళ్ళకి చాలా ఇంకా అణిచివేయడం వల్ల వీళ్ళ యొక్క అధికారం అనేది పెరగడం వల్ల నిరంకుశంగా బ్రిటిష్ ఇండియా నేరుగా పాలన చేపడతారు. సో ఇంతకు వీళ్ళకు యుద్ధం చేయడం వల్ల ఇంకా మంచి జరిగింది, కానీ ఇటువంటి ఇదైతే జరగలేకపోయింది. సో ఇది తర్వాత గవర్నర్ జనరల్ పదవిని కూడా వైస్రాయ్గా మారిస్తే ఈయన లార్డ్ కానింగే మొట్టమొదటి వైస్రాయ్గా అవుతాడు. మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం అది. నెక్స్ట్ 165. విడి సావర్కర్ సిపాయిల తిరుగుబాటుని ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామం అని అన్నాడు. చాలా ఇంపార్టెంట్. ఎవరన్నారంటే విడి సావర్కర్. నెహ్రూ ఏమన్నాడంటే భూస్వాముల పోరాటం అన్నాడు. సో ఇక్కడ కాజెస్ ఆఫ్ ఇండియన్ మ్యూటినీని రాసింది ఎవరు అంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 166 చూడండి. హైదరాబాద్లో 1857 తిరుగుబాటు కాలంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడింది ఎవరు అంటే హైదరాబాద్లో తుర్రేబాజ్ ఖాన్. ఇతనికి మద్దతు ఇచ్చింది ఎవరంటే మౌల్వీ అల్లావుద్దీన్. సో వీరు కోటిలోని బ్రిటిష్ రెసిడెన్సీ మీద దాడి చేశారు వీళ్ళిద్దరు బాంబులతోటి, కార్ బాంబుతోటి. సో తుర్రేబాజ్ ఖాన్ని ఆంగ్లేయులు పట్టుకొని ఉరిదీసేశారు. సో ఈ విధంగా దాడులు చేయడం తట్టుకోలేక వీరిని ఆంగ్లేయులు అణిచివేయడం అయితే ఆ కాలంలో చాలా జరిగింది 1857 తిరుగుబాటు కాలంలో. ఏదేమైనా ఆ తిరుగుబాటు మనకు భారతీయుల్లో విశ్వాసాన్ని చెలరేగింది, ఎప్పటికైనా స్వతంత్రం సాధిస్తామని. నెక్స్ట్ 167. 1857 మే 10న మీరట్లో సైనిక తిరుగుబాటు ప్రారంభం అయినప్పుడు హైదరాబాద్ నవాబ్ ఎవరు అంటే నాజిరుద్దౌలా. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నాజిరుద్దౌలా ఉన్నాడు. అయితే ఈయన చనిపోతే అఫ్జలుద్దౌలా ఇతని ప్రధాని సాలార్జంగ్ 1857 తిరుగుబాటుకు మద్దతు ఇచ్చారు. ఎందుకు ఇస్తారు, కంపల్సరీ ఇవ్వాల్సింది, ఎందుకంటే వీళ్ళ పనులు సాగాయి కాబట్టి, వీళ్ళకంటే బలమైన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కాబట్టి వాళ్ళకు నచ్చినట్టు వీళ్ళు వ్యవహరించారు. సో అఫ్జలుద్దౌలా వచ్చాడు. అయితే నాజిరుద్దౌలా టైంలో ప్రారంభమైంది, అఫ్జలుద్దౌలా టైంలో ఎండ్ అయింది. సో ఈ తిరుగుబాటుని అణచివేయడానికి ఈ అఫ్జలుద్దౌలా ఉపయోగపడ్డాడు కాబట్టి ఈయనకి 1861లో బ్రిటిష్ స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఇచ్చాడు. సో చూసుకోవచ్చు, ఎవడో పరదేశీయుడితోటి బిరుదు పొందడం కోసం తమ ప్రజలని పనానికి పెట్టారన్నమాట ఈ నిజాం వాళ్ళు. నెక్స్ట్ 168. స్వదేశీ రాజుల ఆస్థానంలో ఉంటూ వారిని నియంత్రించే ఆంగ్లేయ అధికారి రెసిడెంట్. ఇంపార్టెంట్, అడగచ్చు ఇది. అలాగే ముజఫర్ జంగ్ను దక్కన్ నవాబుగా నియమించిన గవర్నర్ వచ్చేసి డూప్లే. ఇంపార్టెంట్. నెక్స్ట్ 169. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన ఆదివాసీ తిరుగుబాట్లు కొన్ని చూద్దాం, చాలా ఇంపార్టెంట్. ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్నాయో లేవో తెలియదు, మీకు ఎక్స్ట్రా కంటెంట్ లాగా ఉపయోగపడడానికి రాయడం జరిగింది. ఒకసారి చూడండి, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. టిల్కా మాంజీ తిరుగుబాటు అనేది ఒకటి జరిగింది. సో మనకు 15/7 తిరుగుబాటు కంటే ముందు ఇవి కొన్ని జరిగాయి. ఎక్కడ అంటే బీహార్ బాగల్పూర్లో 84లో, అలాగే కోలీల తిరుగుబాటు మరాఠా ప్రాంతంలో 84లో, బిల్లుల తిరుగుబాటు మహారాష్ట్రలోని ఖాందేశ్ ప్రాంతంలో ఈ 1719 ఇయర్లో, రామోజీల తిరుగుబాటు మహారాష్ట్ర పూణేలో 1822లో, అహోంల తిరుగుబాటు అస్సాంలో 1828లో. సో ఇది ఆదివాసీలకు సంబంధించిన తెగలు అన్నమాట. ఇవి తిరుగుబాట్లు జరిగాయి బీహార్కి వ్యతిరేకంగా, మన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా. నెక్స్ట్ 170 చూడండి.
కాశీ తిరుగుబాటు, సో దీని కంటిన్యూషన్ అస్సాంలో జరిగింది. కోళ్ళ తిరుగుబాటు జార్ఖండ్లో జరిగింది. ఇయర్ కూడా ఇంపార్టెంట్, ఒకసారి గుర్తుంచుకోండి, ఎంతకైనా మంచిది, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడవచ్చు. కోండుల తిరుగుబాటు ఒరిస్సా, సంతాల్ల తిరుగుబాటు జార్ఖండ్. సో ఈ సంతాల్ తిరుగుబాటు నాయకులు వచ్చేసి సిద్ధు, కన్హు అండ్ చాంద్. 15,000 మంది సంతాళ్ళు చంపబడ్డారు. ఈ సంతాల్ తెగ ఇంపార్టెంట్, ఎక్కడో విన్నట్టుంది కదా సంతాల్ తెగ. సో యాక్చువల్లీ ఇప్పుడు మన ప్రెసిడెంట్కి సంబంధించిన తెగ అన్నట్టు నాకు గుర్తు, ఒకసారి మీకు తెలిసి కామెంట్ చేయండి. సో ఇది జార్ఖండ్కి సంబంధించి సంతాల్ తిరుగుబాటు, ఇయర్స్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ 171, ఇంకోటి చాలా ఇంపార్టెంట్, ముండాయిల తిరుగుబాటు. మనకు బీర్సా ముండా గురించి వినే ఉంటాం, దానికి సంబంధించింది ఇది. 1890 నుంచి 1900 ప్రాంతంలో జరిగింది. దీని యొక్క నాయకుడే బీర్సా ముండా. ప్రదేశం వచ్చేసి జార్ఖండ్, బీహార్లో. సో మరి ఎందుకు జరిగింది అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఈ ముండాయిల యొక్క తెగ ఉంది కదా ఆదివాసులది, వాళ్ళ యొక్క సంప్రదాయ వ్యవసాయ పద్ధతి పేరు కుంతుకట్టి, వీళ్ళ వ్యవసాయ పద్ధతి. సో ఈ కుంతుకట్టిని బ్రిటిష్ వారు తొలగించేశారు, అందుకనే వీళ్ళు ముండాయిలు తిరుగుబాటు చేయడం జరిగింది నాయకుడు బీర్సా ముండా తోటి. సో చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఒరాన్ల తిరుగుబాటు, దీనికి 1914లో జరిగితే నాయకుడు జాత్రో భగత్. అలాగే కుకీల తిరుగుబాటు మణిపూర్లో 11 నుంచి 32 టైంలో రాణి గైడెన్లు నాయకురాలుగా వ్యవహరించారు. సో మణిపూర్లో ఇప్పటికీ కుకీలకు మనకు మిగతా ఇంకో తెగకి మధ్య వైరుధ్యాలు అయితే జరుగుతున్నాయి ఇప్పటికీ, సో చూసుకోవచ్చు అది. నెక్స్ట్ రంపా విప్లవం అనగానే గుర్తుకొచ్చే వ్యక్తి అల్లూరి సీతారామరాజు. 1922 నుంచి 24 మధ్యలో జరిగింది, నాయకుడు అల్లూరి సీతారామరాజు. ఈయన యొక్క జననం చూసుకుంటే విశాఖపట్నం జిల్లా పండ్రంగి గ్రామంలో 1897 జూలై 4న జన్మించాడు. తండ్రి వెంకటరామరాజు. ఈయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో అధికారిక ఫోటోగ్రాఫర్గా వ్యవహరించేవాడు. ఇది అల్లూరి సీతారామరాజు గురించి. సో మరి ఈయన యొక్క విప్లవ పంత ఎప్పుడు ప్రారంభమైందని చూస్తే 1882 మద్రాస్ అటవీ చట్టం ప్రకారం స్వేచ్ఛగా తిరగడాన్ని నిషేధించింది. దీనికి వ్యతిరేకంగానే ఆయన ఉద్యమం మొట్టమొదటిసారిగా ప్రారంభించాడు. సో ఇక్కడ ఈయన రహస్య స్థావరం చూసుకుంటే పెద్ద గడ్డపాట్లు ఏర్పాటు చేసుకున్నాడు. సో మిరపకాయ టపాతోటి అల్టిమేటం జారీ చేసి ఇంపార్టెంట్ చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద 1922 సెప్టెంబర్ 22 నాడు దాడి చేయడం జరిగింది. ఇయర్ ఇంపార్టెంట్, క్వశ్చన్ అడగవచ్చు ఇది. చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద అల్లూరి సీతారామరాజు ఎప్పుడు దాడి చేశాడంటే, సో ఇయర్, డేట్, మంత్ ఇంపార్టెంట్, 22 గుర్తుంచుకోవాలి అలా. అలాగే రూథర్ఫర్డ్ అల్లూరి సహచరుడైన మల్లుదొరని ఎరగావాడి అల్లూరిని బంధిస్తాడు. సో ఈ మల్లుదొర పేరు ఇంపార్టెంట్. సో ఆ విధంగా మేజర్ గుడాల్ అనే వ్యక్తి అల్లూరిని మే 7, 1924 నాడు కాల్చి చంపుతాడు మంబా అనే ప్రాంతంలో. సో ఇది చాలా ఇంపార్టెంట్, మేజర్ గుడాల్ అనే వ్యక్తి, ఆ డేట్, మంత్, ఇయర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 173 గోండుల తిరుగుబాటు. ఇది కొమరం భీమ్కి సంబంధించి గోండుల తిరుగుబాటు నాయకుడు కొమరం భీమ్. ఈయన కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సంకేపల్లి అనే ప్రాంతంలో జన్మించాడు. ఎక్కడ అంటే సంకేపల్లిలో జన్మించాడు కొమరం భీమ్. 15 సంవత్సరాల వయసులో కెరమెరి మండలం సుర్దాపూర్ గ్రామానికి వలస వెళ్ళాడు కొమరం భీమ్. తన భూమిని ఆక్రమించిన నిజాం ఇన్ఫార్మర్ సిద్దికిని హత్య చేసేసి కొమరం భీమ్ అస్సాం వెళ్ళిపోయి అక్కడ టీ తోటలలో కూలీగా పనిచేశాడట. సో 15 ఇయర్స్లోనే కెరమెరి సుర్దాపూర్ వెళ్ళాడు కదా, అక్కడ తన భూమిని ఆక్రమిస్తున్నా అనుకున్న సిద్దికిని చంపేసి అస్సాం వెళ్ళిపోయాడు. ఆ విధంగా మిత్రుడు కొమరం సూరు ద్వారా ప్రతి గ్రామ విషయాలు తెలుసుకునేవాడు. నిజాం వసూలు చేసే బమ్రామ్ ధూపపట్టి, చాలా ఇంపార్టెంట్ పన్నులు ఇవి, అడగవచ్చు క్వశ్చన్. బమ్రామ్ ధూపపట్టి పన్నులు గోండులకు సంబంధించి బ్రిటిష్ వాళ్ళు వేశారు, నిజాం వాళ్ళు వేశారు. దీనికి వ్యతిరేకంగా ఆయన జల్ జంగల్ జమీన్ అనే నినాదం ఇచ్చాడు. చివరికి 1940 అక్టోబర్ 27న నిజాం సైన్యాలతో పోరాడుతూ బాబేజరీ వద్ద మరణించాడు. ప్రస్తుతం జోడేఘాట్లో కొమరం భీమ్ స్మారక చిహ్నం మ్యూజియం ఉంది. సో ఇటువంటి గొప్ప ప్లేస్లో నేను ఇప్పుడు వర్కింగ్ టీచర్గా వర్క్ చేసుకున్నందుకు చాలా ప్రౌడ్గా ఉంది. సో ఇది కొమరం భీమ్కి సంబంధించిన విషయం. నెక్స్ట్ 174 బ్రిటిష్కి వ్యతిరేకంగా జరిగిన కొన్ని సివిల్ తిరుగుబాట్లు చూద్దాం, చాలా ఇంపార్టెంట్ ఇవి. సన్యాసుల తిరుగుబాటు, ఇయర్ చూసుకోవాలి. కట్టబొమ్మన్ తిరుగుబాటు, ఈ యొక్క ఇయర్. అలాగే కట్టబొమ్మన్కి సంబంధించి అసలు పేరు చూసుకోండి, జగవీర పాండ్య కట్టబొమ్మన్ కార్తేయ నాయకర్, ఈయన అసలు పేరు. తిరునల్వేలి తమిళనాడుకి సంబంధించి పంచకులరిచ పాలకుడు ఈయన కట్టబొమ్మన్. సో అక్కడ తిరుగుబాటు చేయడం జరిగింది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా. అలాగే పాయక తిరుగుబాటు ఒడిస్సాలో జరిగింది 1817 to 19 మధ్యలో. సో ఇవి కొన్ని సివిల్ అంటే పౌర తిరుగుబాట్లు, అంటే కామన్ వ్యక్తుల ద్వారా జరిగినాయి. ఇంతకుముందు ఆదివాసులు చూసాం. నెక్స్ట్ 175 కేరళ వర్మన్ తిరుగుబాటు, ఇయర్ చూసుకోండి. అలాగే కేరళ కొట్టాయం ప్రాంతానికి చెందినవాడు ఈ కేరళ వర్మన్. ఫజర్సీ రాజా అని కూడా అంటారు ఈయనని, కేరళ వర్మన్ని. ఆర్థర్ వెల్లస్లీతో యుద్ధం చేసి మరణిస్తాడు ఈయన. సో అలాగే వేలుతంబి తిరుగుబాటు, ఇయర్ చూసుకోండి.
కిత్తూరు చెన్నమ్మ తిరుగుబాటు కర్ణాటక ఇయర్ ఇంపార్టెంట్. అలాగే మనం సినిమా చూసాం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాలెగార్ల తిరుగుబాటు చేస్తాడు 46 నుంచి 47 మధ్యలో కోయిలకుంట్ల అనే ప్రాంతంలో ఈయనని ఊరి తీయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఇంకా కొన్ని తిరుగుబాట్లు అన్నమాట. ఇండియన్ హిస్టరీలో ఉంటాయి, మీకు ఉపయోగపడతాయని మీకు కంటెంట్లో అందించడం జరిగింది. సో ఇంత ఇంపార్టెంట్ పీడిఎఫ్ కాబట్టి ఖచ్చితంగా జాయిన్ అయ్యి ఇప్పుడే పీడిఎఫ్ పొందండి. డెఫినెట్గా స్కోర్ కావచ్చు ఇందులోకి వెళ్ళి. నెక్స్ట్ 176 బ్రిటిష్కి వ్యతిరేకంగా జరిగిన మహమ్మదీయ ఉద్యమాలు చూసుకుంటే వహబీ ఉద్యమం 1820 to 63 మధ్యలో జరిగింది. ఇక్కడ ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఈయన యొక్క నాయకులు చూసుకుంటే సయ్యద్ అహ్మద్ బరేల్వి. సో ఇది వహబీ ఉద్యమానికి సంబంధించి. నెక్స్ట్ దియోబంద్ ఉద్యమం ఎక్కడ జరిగింది? ఇది ఉత్తరప్రదేశ్లోని షెహరాన్పూర్లో 1867లో జరిగింది. దీని యొక్క నాయకులు మౌలానా హుస్సేన్ అహ్మద్, రషీద్ అహ్మద్ గంగూలీ. సో ఇది దియోబంద్ ఉద్యమం. ఇంకొకటి అహ్రార్ ఉద్యమం జరుగుతుంది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఫేమస్ అయ్యాడు దీంతో 1906 to 12 మధ్యలో అహ్రార్ ఉద్యమం. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉద్యమాలు ఉన్నాయి, ఇవి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగినాయి చూసుకోండి. సిల్కులేఖల ఉద్యమం అంటారు, 1913 to 20 ఉబైదుల్లా సింధి నాయకుడిగా ఉన్నాడు. నెక్స్ట్ అహ్మదీయ ఉద్యమం 1889లో పంజాబ్లోని కతియానాలో జరిగింది. దీని యొక్క నాయకుడు మీర్జా గులాం అహ్మద్. నెక్స్ట్ అలీగర్ ఉద్యమం చాలా ఇంపార్టెంట్, 1875లో జరిగింది. సో ఇందులో ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అని కాదు, కంటెంట్ ఒక దగ్గర ఉంటే ఈజీగా ఒకదానికొకటి సంబంధం లింక్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా కూడా ఇవ్వడం జరిగింది, అందుకనే చదవాలి. సో ఇక్కడ అలీగర్ ఉద్యమం నాయకుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఈయన 1875లో ఉత్తరప్రదేశ్లోని అలీగర్లో మహమ్మదీయన్ ఆంగ్లో ఓరియంటెడ్ కాలేజ్ని స్టార్ట్ చేశాడు. దీని యొక్క ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి థియోడర్ బెక్. ఇది 1920లో యూనివర్సిటీగా చేంజ్ అయింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 178 చూడండి, బ్రిటిష్కి వ్యతిరేకంగా జరిగిన సిక్కు మత ఉద్యమాలు చూసుకుంటే నిరంకారి ఉద్యమం భాయి దయాల్ నాయకుడు. సో ఇక్కడ సిక్కు మతం అన్నాం. నెక్స్ట్ కూకా ఉద్యమం 45 to 72 మధ్యలో దీని యొక్క నాయకులు భగత్ జవర్మల్, బాబా బాలక్ సింగ్. అలాగే నాందారి ఉద్యమం నాయకుడు వచ్చేసి బాయి రామ్ సింగ్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అకాలీ ఉద్యమం, దీనివల్లనే అకాలీదళ్ శిరోమణి అకాలీదళ్ అనే పార్టీ ఇప్పుడు ఉంది కదా, అది ఈ అకాలీ ఉద్యమం నుంచే వచ్చింది. 20 to 25 మధ్యలో జరిగింది. నాయకులు కరక్ సింగ్, కర్తార్ సింగ్. సో శిరోమణి అకాలీదళ్ పార్టీ పుట్టుక ఈ ఉద్యమం నుంచి వచ్చింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నెక్స్ట్ బీసీ వెనుకబడిన తరగతుల ఉద్యమాలు కూడా ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఇందులో పల్లీల ఉద్యమం తమిళనాడులో ఉంది, 1871. ఇది ఒక తెగ. సో ఇది 71లో జరిగింది తమిళనాడులో. నెక్స్ట్ సత్యశోధక్ సమాజ్ తోటి ఈ ఉద్యమం చేశాడు జ్యోతిరావు బాపులే, పూణేలో 1873 టైంలో స్టార్ట్ అయింది. నెక్స్ట్ న్యాయ ఉద్యమం కేరళలో 1900 to 1910. సో ఇక దీని యొక్క నాయకులు సివి రామన్ పిల్లై, రామకృష్ణ పద్మనాభన్ పిల్లై. సో ఇది నాయర్ ఉద్యమం. నెక్స్ట్ ఇంకోటి జస్టిస్ ఉద్యమం, చాలా ఇంపార్టెంట్, ఇది కూడా 1917లో జరిగింది. సో గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్ని తెలిసి ఉంటాయి. సో మీరు కూడా డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు తెలుసుకోండి, ఇంపార్టెంట్, ఉపయోగపడతాయి. తమిళనాడు, కేరళ, ఏపీలో జరిగింది జస్టిస్ ఉద్యమం 1917లో. నాయకులు సిఎన్ ముదలియార్, టిఎం నాయర్ అండ్ పి త్యాగరాజ శెట్టి. నెక్స్ట్ 180లో ఇంకా కొన్ని ఉంటాయి. యజవాల ఉద్యమం ఎక్కడ జరిగింది? కేరళలో. ఇయర్ చూసుకోండి. దీని యొక్క నాయకుడు శ్రీనారాయణ గురు. సో నాడార్ ఉద్యమం తమిళనాడులో 1911. సో ఇది వైకోం సత్యాగ్రహం, ఆత్మగౌరవం ఉద్యమం చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూడండి, ఇంపార్టెంట్, ఇది డెఫినెట్గా అడగచ్చు. ఇది వైకోం సత్యాగ్రహం ఎక్కడ జరిగిందంటే కేరళలో 24లో జరిగింది. నాయకులు మాధవన్, కేలప్పన్, సిఎఫ్ ఆండ్రూస్. చాలా ఇంపార్టెంట్ వైకోం సత్యాగ్రహం. నెక్స్ట్ ఆత్మగౌరవ ఉద్యమం అయితే చాలా ఇంపార్టెంట్, ఇది తమిళనాడులో జరిగింది 1925లో. ఆత్మగౌరవం ఉద్యమం యొక్క నాయకుడు ఈవి రామస్వామి నాయకర్, చాలా ఇంపార్టెంట్. ఈయన యొక్క పేపర్ సంపాదకత్వం వహించింది కుది అరుసు, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఈయన ద్రవిడ కజగం డీసీ, ద్రవిడ కజగం అనే పార్టీని స్టార్ట్ చేశాడు ఈవి రామస్వామి నాయకర్. ఈయన యొక్క బిరుదులు ఫాదర్ ఆఫ్ మోడర్న్ తమిళనాడు, పెరియార్ అని పిలుస్తారు. సో ఇక్కడ మనం ద్రవిడ కజగం పార్టీ స్టార్ట్ చేశాడు కదా, ఇతని శిష్యుడు అన్నాదురై. ఇతని శిష్యుడు ఎవరు? అన్నాదురై. ఈయన ఏం చేసిండంటే ఈ ద్రవిడ కజగం పార్టీని ద్రవిడ మున్నేగ కజగం డిఎంకేగా స్టార్ట్ చేశాడు. సో ఇప్పుడు డిఎంకే పార్టీ ఇప్పుడు ఉంది కదా, ఆ డిఎంకేని స్టార్ట్ చేసింది అన్నాదురై. ఈయన యొక్క గురువు ఈవి రామస్వామి నాయకర్. సో ఇప్పుడు మనం రెండు పార్టీలు చూసాం ఎలా ప్రారంభమయ్యాయని. డిఎంకే ఈ విధంగా ప్రారంభమైంది. ఇంకొకటి శిరోమణి అకాలీదళ్ పార్టీ ఇంతకుముందే చూసాం మనం, ఇది అకాలీ ఉద్యమం నుంచి ప్రారంభమైంది. సో ఇదండి ఈరోజు మన క్లాస్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ 20 బిట్స్ అయితే కవర్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత జాయిన్ అనే ఆప్షన్ తోటి ఈజీగా జాయిన్ అయిపోండి. ఈ పీడిఎఫ్ మీకు ఒక్కసారి వన్స్ టైం మీరు జాయిన్ అయిన తర్వాత ఛానల్ మెంబర్ అవుతారు. మెంబర్ అయిన తర్వాత మీకు బ్యాడ్జ్ రావడం జరుగుతుంది. ఈజీగా ఈ పీడిఎఫ్స్ లైఫ్ టైమ్గా ఉచితంగా అయితే అందించడం అయితే జరుగుతుంది. సో టైం వేస్ట్ చేయకండి,
రివిజన్కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా అందించడం జరుగుతుంది. విత్ ఎంత లేదన్నా 500-600 బిట్స్ తోటి ఉంటాయి. సో డెఫినెట్గా ఇప్పుడే జాయిన్ అయ్యి పొందండి. థ్యాంక్ యూ. యువర్స్ బిలీవర్స్ అకాడమీ, క్రాంతి ఉప్పు. జై హింద్.